దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుండి చూస్తే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రతి వచనములో అదే విషయాలను తెలియజేస్తున్నాడు. అద్భుతమైన విషయాలు, మనం మేల్కొన్న వేళ అయినది. అందులో చెప్తున్నాడు, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉంది. మన గమ్యానికి మనం చాలా దగ్గరకు వచ్చేసాం. నిత్య జీవములో ప్రవేశించడానికి మనకి ఇవ్వబడిన సమయము చాలా ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది, గడిచిపోయింది. కాబట్టి ఇక్కడ 12లో చూస్తే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే, ఇక్కడ రాత్రి అంటే ఏంటి, పగలు అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ పగలు రాత్రి గురించి కాదు, ఈ చీకటి మొత్తాన్ని తొలగించగలిగిన ఒక భీకరమైన దేవుని సన్నిధి ప్రకాశమానమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ వెలుగును గురించి, లేక వెలుగులో ఆ వెలుగు, ఏ వెలుగును గురించి మాట్లాడుతున్నాడు అంటే, చీకటిలో ఉన్న ప్రతి దాన్ని బయటికి తీసుకొచ్చి చీకటి యొక్క ఉనికి పట్టునకు సహితం వెలుగును ప్రసరింపచేసి ఆ చీకటిలో ఉన్న వాటన్నిటిని కూడా బయట పెట్టి తీర్పు తీర్చగలిగిన వెలుగును గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని ఒక ట్రాన్స్లేషన్లో ఏం చెప్పాడంటే, అంతము లేని వెలుగు రాబోతుంది అని చెప్పాడు. రాత్రి ఇక ముగిసిపోబోతుంది. ఏ వెలుగు రాబోతుంది? అంతము లేని వెలుగు రాబోతుంది. పరలోక రాజ్యం గురించి చెప్తూ, అక్కడ ద్వారములు వేయబడవు అన్నాడు. అక్కడ చీకటి ఉండదు గనక ఇక ద్వారములు వేయబడవు అన్న మాటను కూడా చెప్పాడు. కాబట్టి ఇక్కడ చీకటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ముగింపు పలకాలి, ముగింపులోనికి రావాలి అంటున్నాడు. కాబట్టి 12లో చెప్పే విషయము, 2 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, అది ఒక అంశంగా మనం నేర్చుకోవచ్చు. రెండవదిగా అంధకార క్రియలను విసర్జించుట. అంధకార క్రియలను విసర్జించుట అనేది రెండో అంశముగా మనం చూస్తున్నాం. మూడవది తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుట. 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఏం చెప్తున్నాడు? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది. రాత్రి లేదు, ఇక నిద్రపోవడానికి, ఇక మత్తుగా ఉండడానికి సమయము లేదు. మేలుకొనుటకు సమయం, రాత్రి అయిపోయింది అన్న విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత అంధకార సంబంధమైన క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. ఏది చీకటికి సంబంధించినదో, ఇది చీకటికి సంబంధించింది అన్న ప్రతి విషయం, ఇది నాది అని సాతాను చెప్పే ప్రతి విషయం, సాతానుకు అవకాశము దొరకగలిగిన ప్రతి విషయాన్ని వెంటనే విసర్జించుట, నిలిపివేయుట, అక్కడి నుండి తొలగిపోవుట, మరలు కొనుట. కాబట్టి పగలు సమీపముగా ఉంది, తీర్పు ప్రత్యక్షము కాబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. పగలు సమీపముగా ఉంది, రాత్రి గడిచిపోయింది, మేలుకునే వేళ అయింది, మనల్ని మనం సిద్ధపరుచుకునే సమయం వచ్చింది. సిద్ధపాటు కొరకైన సమయం మాత్రమే ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అది ఈ వాక్యం తెలియజేస్తున్న విషయం. తర్వాత మనం అంధకార క్రియలను విసర్జించాలి. చీకటికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. అలాగే తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ఏం చేయాలి? ధరించాలి. ఇందులో కూడా 2 భాగాలు. ఒకటి నిన్ను కాపాడుకునేవి,
అందులో 6 చెప్పాడు, లేక 7 విషయాలు. మనం ఎఫెసీ పత్రికలో ఈ విషయాలు చూస్తాం. 6వ అధ్యాయములో అక్కడ ఈ విషయాలు తెలియజేశాడు. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను గురించిన విషయాలు అక్కడ తెలియజేశాడు. అందులో 6 విషయాలు. సర్వాంగ కవచం ధరించుకొనుడి అని, ఎలాగంటే అని మొదలుపెట్టి ధరించుకొనుడి అన్న అంశం వరకు 6 విషయాలు చెప్తాడు. తర్వాత ప్రార్థన అనే 7వ విషయాన్ని కూడా మెలకువగా ఉండుట కోసము అక్కడ మెన్షన్ చేస్తాడు. మొత్తం 7 విషయాలు. అందులో కొన్ని కవచాలు, కొన్ని యుద్ధోపకరణములు, అందులో కూడా 2. మన 3వ అంశం తేజ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నిన్ను నేను కాపాడుకునేది ఉంది, రెండోది యుద్ధం చేసేది ఉంది. మనల్ని మనం కాపాడుకునే దాంట్లో ఏమున్నాయి అనే విషయాలు మనం చూస్తే, మనల్ని మనము కాపాడుకోవాల్సిన విషయాల్లో చెప్తాడు. సత్యము అనే దట్టిని గురించి మాట్లాడతాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి. ఒక్కొక్క దాంట్లోనికి వివరణలోనికి వెళ్ళడానికి మనకు సమయం లేదు. మనం నేర్చుకుందాం, ఎందుకంటే ఇందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. 2-3 వారాలైన మనం నేర్చుకుందాం. ఇక్కడ మనము గ్రహించాల్సిందే సత్యమను దట్టి గురించి మాట్లాడతాడు. నడుమునకు సత్యమను దట్టి అంటే బలం శరీరములో, నడుములో ఉంది. దానికి పేతురు రాసిన మొదటి పత్రికలో మనస్సును మీ నడుమును కట్టుకొని అనే మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం. ఆ వివరాల్లోనికి మనం వెళ్ళట్లేదు, కానీ 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటి పేతురు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని అంటాడు. అంటే నడుము అంటే మనస్సు. నడుము సాధారణంగా తీసుకున్నప్పుడు అందులో బలం ఉంది. ఆ బలం తగ్గిపోయిన తర్వాత మనిషి నిలబడలేడు ఎక్కువసేపు. కొద్దిసేపు నిలబడగానే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. కొద్దిసేపు పని చేయకముందే అందులో బలం ఉంది. అలాగే ఈ నడుములో ఎంత బలం ఉన్నా, సంసోన్కి ఎంత బలం ఉంది? 1000 మందిని కొట్టాడు ఒంటి చేత్తో. అంతటి బలవంతుని మీరు ఎక్కడో కూడా చూడలేరు. 1000 మందిని. ఎవరిని? ఫిలిస్తీన్లను. ఫిలిస్తీన్లు అంటే మనం విద్యాభ్యాసం చేస్తాం, వాళ్ళు యుద్ధాభ్యాసం చేస్తారు బాల్యం నుండి. వాళ్ళన్నమాట ఫిలిస్తీన్లు అంటే. చాలా దేహాన్ని పెంచుకొనట, అలాగే యుద్ధాన్ని అభ్యసించుట, ఈ 2 ఎక్కువ వాళ్ళకు. ఫిలిస్తీన్లు అనగానే దేహ దారుఢ్యం ఉంటది, అలాగే యుద్ధాన్ని బాల్యము నుండి అభ్యసించడం 2 ఉంటాయి వాళ్ళకు. కాబట్టి ఆ ఫిలిస్తీన్లు 100 మంది చేతిలో చచ్చిపోతాడు అని దావీదును అక్కడికి ఉసిగొల్పాడు సౌలు. అది మనం గమనించాలి. అటువంటి సమయంలో అంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఆ విధంగా పంపించాడు అంటే, 100 మంది ఒక్కరిని చంపుతూ 2 చంపుతూ ఉంటే వాళ్ళంతా పోగవుతారు. 100 మందిని చంపే లోపల ఇతని పని అయిపోద్దని సౌలు అలా ప్లాన్ చేశాడు. ఫిలిస్తీన్లు అంటే చెప్తున్నా నేను. సంసోన్ దగ్గరికి వద్దాం. సంసోనుకు ఎంత బలం, అంత బలం ఉంది, కానీ ఆ మనస్సు ఎప్పుడైతే కృంగిపోయిందో, నడుములో 100కు 100% బలం ఉంది, కానీ కుప్పకూలిపోయాడు. చావగోరెను అంటే పవర్ అంతా ఎక్కడుంది? మనసులో ఉంది. నడుము అనేది బాడీలో మనం చూసినప్పుడు నిజమే ఒక సోల్జర్కు ఆ విధంగా ఉండాలి, శరీరంలో అంత బలం ఉండాలి, కానీ ఇదొక్కటే సరిపోదు. అసలైన బలం మనసులో ఉంది. మనసులో ఎక్కడైతే కృంగుదల వస్తుందో ఎన్నున్న పని చేయవిక. అది అందుకే మనసును మీ నడుము కట్టుకొని అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కాబట్టి సత్యం ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే, ఆ నడుమునకు ఆ బలపరిచేది. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు ఆ నడుమునకు ఆ దట్టి బెల్ట్ కట్టినప్పుడు వారు నిలబడగలరు, నడవగలరు. బలం లేకపోయినా అది బలమునకు స్థానము దగ్గర బలపరిస్తే వారు నిలబడతారు. అక్కడ మనల్ని బలపరిచి ఆ దట్టి బెల్ట్ ఏంటంటే ఏమన్నాడు? సత్యము అని చెప్పాడు. చాలా శక్తివంతమైన విషయాలు ఇవి. సత్యం ఎటువంటిదంటే, నువ్వు నిజంగా సత్యములో ఉన్నావు అనుకో, ఎప్పుడు భయపడవు. కానీ దొంగ పనులు చేస్తున్నాం అనుకోండి, మనం ఒక స్టోరీ వింటాం. ఒక బాతులు మేపుతున్నప్పుడు ఒక పిల్లవాడు పొరపాటున
ఒక బాతు పిల్లను తొక్కాల్సి వస్తుందో లేక చంపవలసి వస్తుంది, అది యజమానుడికి తెలుస్తుందేమోనని ఆ స్టోరీ మొత్తంలోకి వెళ్ళట్లేదు. అతడు ఆ బాతు పిల్లను పాతి పెడతాడు, ఒకడు చూస్తాడు ఆ సమయంలో. ఇక ఇతడు చాలా బాతులు ఉన్నాయి కాబట్టి యజమానుడికి చాలా ఇష్టము ఆ వ్యక్తి. అటువంటి సమయంలో ఆ చూసిన వాడు తర్వాత రోజు వచ్చి ఈ పనులన్నీ, అతడు చేసే పనులన్నీ, ఈ పనులన్నీ నువ్వు చెయ్యి అంటే, నేను ఎందుకు చేయాలంటే, నువ్వు బాతును చంపి పాతి పెట్టడం నేను చూశాను, యజమానికి చెప్పాను అనుకో నీ పని అయిపోతుందని గ్రిప్ లో పెట్టుకుంటాడండి. మీకు అర్థమైంది కదా. కానీ అదే అతను ఈ బాధలు కష్టాలు తట్టుకోలేక వెళ్ళి యజమానునికి ఇలా బాతు పిల్ల చచ్చిపోయింది అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఎలా ఉన్నాడు? మీకు స్టోరీ తెలిసి కదా చెప్తున్నాడు. ఇక ఆ సమయంలో ఇతడు వచ్చి ఇదిగో ఈ పని చేయి ఆ పని చేయి అంటే ఎలా ఉన్నాడు? సత్యమును దట్టి కట్టుకొని ఉన్నాను నేను. అర్థమవుతుంది కదా. సత్యము నడుమునకు సత్యమును దట్టి అని చెప్పాడు. అలా ఒక్కొక్క విషయం అది మనల్ని కాపాడేది. యుద్ధం చేయడానికి వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నాడు, అలాగే విశ్వాసమును డాలు, ఇది యుద్ధం చేయడానికి. కానీ మనల్ని కాపాడుకునే కవచాల్లో సత్యమును దట్టి నీతి అను మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ లేక కవచం అనే దాని గురించి చెప్పవచ్చు. నీతి అను మైమరువు అనే విషయాన్ని చెప్పాడు. అలాగే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసనే జోడు అనే విషయాన్ని గురించి చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని కాపాడుకునే విషయాలు. యుద్ధం చేయడానికి ఖడ్గము కావాలి, వాక్యము కావాలి, డాలు అనగా విశ్వాసం కావాలి అనేవి ఇక్కడ కూడా రెండు విషయాలు కనబడుతున్నాయి. మెట్టుకు ఈ మూడు విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంది. పగలు సమీపముగా ఉన్నది, పగలు రాబోతుంది. అంధకారములోని ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. అంధకారంతో మేము నిబంధన చేసుకున్నాం, చీకటి మమ్మల్ని కవర్ చేస్తుంది. అతిక్రమములు దాచిపెట్టుట ద్వారా ఇంతవరకు మేము మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఈరోజు ఎలా ఉన్నారండి? బైబిల్ ఏమో అతిక్రమములు దాచిపెట్టువాడు నాశనం అవుతాడు అని చెప్తుంటే, సైతానేమో అతిక్రమములు దాచిపెట్టి కవర్ చేయి, నీ ఘనత నీకుంటది, నీ సౌకర్యం నీకుంటది, ప్రజల మెప్పు నీకుంటది, అవసరమైతే ప్రమోషన్ కూడా వస్తుంది అని సైతాన్ చెప్తూ ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఎన్నటికొన్నా వస్తుంది. కుట్రలు కుతంత్రాలన్నీ చేస్తున్నాడు. ఎవడు? హామాన్ అనేవాడు. రాజుకు తెలియకుండా ఒక రోజు వచ్చిందా లేదా బయటికి, వచ్చిన రోజున గడగడ వణికిపోయాడు. ఎవరిని ఉరిదీయాలని ఒక ఉరికంబం 60 ఫీట్ల ఎంతదో అది, అంత ఉరికొయ్య ఒకటి తయారు చేయించాడు. దాని మీదే అతన్నే ఉరిదీయాల్సి వచ్చింది పరిస్థితి. అతిక్రమములు ఒక రోజున అలా వస్తాయి. కాబట్టి చీకటితో మేము నిబంధన చేశాం. కొంతమంది అంటున్నారు యెషయా గ్రంథంలో, మేము చీకటితోనే నిబంధన చేశాం, మమ్మల్ని ఎవరు కదిలించలేరు, చీకటి మమ్మల్ని చూసుకుంటుంది, కవర్ చేస్తుంది. అది సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. చీకటిలో ఉన్న ప్రతి దాని యొద్దకు ఆ వెలుగు ప్రసరించబోతున్నాడు దేవుడు. కాబట్టి అంధకార క్రియలను విసర్జించాలి, వాటితో ఏమాత్రము మనకు సంబంధం ఉండకూడదు. ఉంటే చీకటి సంబంధి, చీకటి పురుషుడు అనేవాడు వస్తాడు, వచ్చి ఈ వ్యక్తి నా వ్యక్తి, ఈ వ్యక్తి నా వ్యక్తి, ఇతని ఆత్మ నాది అని వాడు యుద్ధం చేస్తాడు, వాడు గొడవ చేస్తాడు. ఎందుకు? ఇదిగో ఇతనిలో చీకటి క్రియలు ఉన్నాయి, ఇతడు చీకటి సంబంధి, తన అంతరంగంలో చీకటి ఉంది కాబట్టి ఇతడు నా వ్యక్తి. ఎటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది అప్పుడు. కాబట్టి చీకటికి సంబంధించిన ఏ విషయమైనా దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. మన శరీరంలో విసర్జించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేయలేదు అనుకోండి, మన జీవితం ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటుంది అనేది సైంటిస్టులు అడిగిన వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఉండే జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసా? తల నుండి పాదాల వరకు నీవు నొప్పిని అనుభవిస్తావు, బాధను అనుభవిస్తావు, ఇరిటేషన్ అనుభవిస్తావు. మనస్సులో చావు రాకముందు ఉన్న పరిస్థితి అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. విసర్జించవలసిన వాటిని విసర్జించాలి, అంధకార క్రియలను విసర్జించాలి. లేదంటే అవి నిన్ను ఏం చేస్తాయి? ప్రమాదకరమైన స్థితిలోనికి నెట్టివేస్తాయి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు.
కాబట్టి పగలు సమీపముగా ఉంది, తీర్పు ప్రత్యక్షము కాబోతుంది అన్న విషయాన్ని చెప్పాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలోనికి వస్తే 2వ అధ్యాయంలో 13 నుండి చెప్పాడు, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రములు అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, ఏం సాక్ష్యము? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా. మన సాక్షి బయటికి తీస్తాడు. మనస్సు లోపల ఉన్న తలంపులు, ఆలోచనలు అవన్నీ కూడా బయటికి తీస్తాడు. చూడండి, దేవుడు ఏం చేయబోతున్నాడు? బయటికి తీయబోతున్నాడు అనేది చూస్తున్నాం. అందుకే 16వ వచనం చూడండి, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. అది ఆ పగలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు రాబోతున్నాడు, రహస్యములన్నిటినీ విమర్శించబోతున్నాడు, ప్రతి దాన్ని వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. కాబట్టి చీకటితో ఏమాత్రము సంబంధము లేకుండా ఉండాలి. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4:5 కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన అంధకారమందలి రహస్యములను ఏం చేస్తాడు? వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. లోపల ఆలోచిస్తుందంతా బయటికి తీసుకొస్తాడు. అందుకే త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి గురించి మాట్లాడతాడు. మీ యజమానులైన వారి పట్ల ఎలా ఉండాలి? శుద్ధాంతఃకరణము గలవారై. అంటే మీ అంతరంగములో, మీ లోపల కూడా గౌరవ భావము కలిగి ఉండండి. లేదంటే అది నేను బయటికి తీసుకొచ్చిన రోజున నీ పైనున్న వ్యక్తి పట్ల అగౌరవ వచనాలను నువ్వు ఉచ్చరిస్తే లోపల నేనేం చేయాల్సి వస్తుంది? శిక్షించాల్సి వస్తుంది అని దేవుడు వాక్యంలో అదే చెప్పాడు. లోపల కూడా మాటలో, బయట క్రియలో మాత్రమే కాకుండా అంతరంగములో కూడా, ఆలోచనలలో కూడా శుద్ధి కావాలి. ఎందుకంటే దాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. హృదయములో ఉన్న ఆలోచనలను దేవుడు ఏం చేయబోతున్నాడు? బయటికి తీసుకొచ్చి దేవుడు విమర్శించి ఏమి ఇవ్వాలో అది ఇవ్వబోతున్నాడు. ఇది మేల్కొలుపు. అందుకే మన అంతరంగము లోపల కూడా చీకటి సంబంధించిన విషయాలు ఉండకూడదు. వెలుగుకు సంబంధించినవే, దేవుడు చెప్పినవే మనం ధరించాలి, అవే కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన వచ్చి ఆయన అంధకారమందలి రహస్యాలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? అంధకారములో ఉన్నాయి, దాచిపెట్టబడి ఉంది. సత్యము అంటే, నిజము అంటే అది ఒక అబద్ధం అనే పరిస్థితిలోకి వస్తుంది ప్రపంచం కదా. నిజము అనేది ఎలా ఉంది? ఒక అబద్ధము. ఆ మధ్యలో ఒక కేసు గురించి చూస్తే, కర్ణాటకలో జరిగిన ఒక కేసు గురించి చూస్తే, నేరము చేసిన వారే ఆ నేరము దొరికిపోయే పరిస్థితి వచ్చింది గనుక ఇప్పుడు ఎవరినో ఒకరిని అందులో చేర్చాలని వారే ఒక వ్యక్తిని వెతికి ఆ వ్యక్తికి ఎవరు లేనిది చూసి, ఎవరు ఆరోపించింది చూసి వెతికి కష్టపడి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. నేరము చేసిన వారే. ఆ తర్వాత ఆ యొక్క రాష్ట్రం అంతా పోలీసులకు నీరాజనాలు పలికింది. చప్పట్లు కొట్టారు, ఎంత అద్భుతంగా పట్టుకున్నారని. ఆ ఫోటో కూడా చూశాను నేను. తర్వాత కోర్టు విచారణ అంతా జరిగిన తర్వాత అతడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడున్నాడు మొత్తం బయటికి వచ్చిన తర్వాత అతనికి దానికి సంబంధం లేదని కోర్టు చెప్పింది. మరి దొంగలు ఎవరో వెతకండి అని మాత్రం కోర్టు చెప్పలేదు. ఎటువంటి విషయాలు చూడండి. ఇవన్నీ కూడా నిజం ఎలా ఉంది? ఒక అబద్ధం లాగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు కూడా కొన్నింటిని ఏం చేస్తున్నాడంటే
ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు అన్నట్లుగానే ఉన్నాయి చాలా పరిస్థితులు. టైం ఉంది, ఒక టైంను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు దేవా మేము ఉడిగిపోతుంటే, మేమేమో కొన్ని విషయాలు ఎంత న్యాయమా ఎంత అక్రమమా ప్రభువా, నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కాదు కదా, మరి ఎందుకు నీతిమంతులను దుష్టులు బాధిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? అన్యాయము జరుగుట నీకు వ్యతిరేకము కదా, మరి ఎందుకు నీవు చూస్తూ అన్ని చేతిలో ఉండి ప్రతి దానికి టైం ఏం చేశాడు? నిర్ణయించి పెట్టేశాడు దేవుడు. అంధకారం అందలి రహస్యములన్నిటినీ వెలుగులోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టి మన జీవితంలో అంధకారములో ఉండే విషయాలు ఎలాంటివై ఉండాలో తెలుసా? దేవుడు మెచ్చుకునేవై ఉండాలి. అనగేంటి? మీరు చేసే సత్క్రియలు ఇతరులకు తెలియాలి అని చేయకండి, రహస్యంగా ఉండనివ్వండి. మీరు చేసే దాన ధర్మాలు ఎలా ఉండాలి? కుడి చేత చేసింది ఎడమ చేతికి తెలియకుండా దానము ధర్మం చేయాల్సిన సమయంలో ఎడమ చేతికి తెలియకుండా చేయండి. మీకు అర్థమైంది, ఓకే. ప్రాక్టికల్గా చెప్పాలంటే కూడా నేను చెప్పగలను. అర్థమైందా? లెక్క పత్రాలు ఉంటేనే ఎడమ చేతికి తెలుస్తుంది. మీకు అర్థమైందా? లెక్క పత్రాలు లేవు, జేబులో ఇట్లా తీసాను అనుకోండి, ఇట్లా ఇచ్చాను అనుకోండి, దీనికి తెలియదు కనుక దీనికి కూడా తెలియదు. అంటే ధర్మం విషయంలో అలా ఉండమంటున్నాడు. సరే, ఆ విషయాన్ని ప్రక్కన పెడితే మనం గుర్తించాలి. అలాగే నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? చక్కగా నువ్వు రెడీ కావాలి. ఎలా ఉంటావు? అమ్మో ఫంక్షన్, వీళ్ళకి ఈ రోజు ఫంక్షన్, బర్త్డే లేకపోతే ఏదో అలా నువ్వు ఉండాలి, అలా తయారు కావాలి. అంతేకాని ఇతరులాగా ముఖమంతా నీరసంగా పెట్టుకొని ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను అన్నట్లు కాదు. చక్కగా నువ్వు రెడీ కావాలి. ఎలా కనబడాలి? నువ్వు నీ ఉపవాసము రహస్యంగా చూచు దేవునికి ప్రతిఫలం ఇవ్వాలి అని సత్క్రియలను గురించి వీటిని గురించి చెప్పాడు. మంచి సమరయుడు పేరేంటండి? పేరు తెలియదు కదా. అలా సత్క్రియలు అలా ఉండాలి అన్నట్టుగా అది దేవుడి వాక్యములో మనకు తెలియజేస్తున్న విషయాలు. కాబట్టి మనము అంధకారముతో సంబంధం కలిగి ఉండకూడదు, అంధకార క్రియలను విసర్జించాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంధకారంతో ఎటువంటి సంబంధం మనకు ఉండకూడదు. అలాగే దేవుని వాక్యం 2 కొరింథీలోకి రండి. 2 కొరింథీ 5:10 5:9 నుండి చదువుదాం. 5:9 నుండి చూస్తే కావున అంటున్నాడంటే ఇంకేదో చెప్పాడు. అది కూడా చదవాలంటే మనకి 7 నుండి చదవాలి, 6 కూడా చదవాలి. చూసారా ఎట్లా ముందుకెళ్తున్నాను? మీరైతే 10 అంటే 10 చదువుతారు, 9 అంటే 9 చదువుతారు. ఈ లింకులు మర్చిపోతుంటారు. చూడండి, ఇక్కడ 6 కూడా ఎందుకు చదవాలంటే, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం. మేము ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? కంటికి కనబడే దాన్ని బట్టి కాదు. విశ్వాసం అంటే దేవుడు ఏది చెప్పాడో దాన్ని నమ్మడమే విశ్వాసం. మనం అనుకునేది కాదు విశ్వాసం అనేది గాలి మేడలు కాదు, మానవ ఊహలు కాదు, దేవుని వాక్యం మీద ఆధారపడిన విశ్వాసం. దేవుడు చెప్పిన దాన్ని మనం నమ్ముతాం, అన్నిటిని కాదు. దేవుడు చెప్పిన దాన్ని మనం నమ్ముతాం. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పేటప్పుడు నిజముగా ఉన్నట్టు ఆయన చెప్పేటప్పుడు అసలు బైబిలే లేదు కదా. ఇప్పుడంటే బైబిల్ దేవుని వాక్యం, అది మనుషుల ఊహ కాదు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికించాడు. అలాగే వాటిని అది దైవికమైన మాట గనక దేవుడు వ్రాయించాడు అని మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాం. కానీ బైబిలే లేనప్పుడు, ఈ కొరింథీ పత్రిక, ఈ పత్రికలే లేనప్పుడు, వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నప్పుడు ఆ మాటలే లేవు. కానీ వారు నిజముగా ఉన్నట్టు, దైవ వాక్యమైనట్టుగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టుగా వారు విన్నారు. ఎందుకంటే వారి జీవితాలు అలా ఉన్నాయి గనక, వారు సత్యవంతులను తెలుసుకున్నారు గనక మాకు తెలుసు వీరు మాట కొరకు ప్రాణాలు కూడా ఇచ్చేవారు. కాబట్టి వీరు అబద్ధం చెప్పరు, తప్పించుకొనరు, ప్రాణము పోతున్న పరిస్థితిలో కూడా మాట కొరకు నిలబడగలిగిన వ్యక్తులు గనక వారు చెప్పే మాట నిజముగా ఉన్నట్లు, దేవుడు పలికినట్లుగా వారు తీసుకున్నారు. తెస్సలోనికలో ఈ మాటలు రాస్తాడు. కాబట్టి మనం గ్రహించాలి, ఇక్కడ మీ విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం గనుక ఈ దేహములో నివసించినంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ధైర్యము కలిగి ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి దేహాన్ని విడిచి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్న, దేహమును విడిచిన ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. దేహమందున్న, దేహాన్ని విడిచిన, దేవునికి ఇష్టంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు?
ఆ లింక్తోనే 10వ వచనం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఎందుకనగా, చూసారా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాల్సి ఉంది, ప్రత్యక్షము కావాల్సి ఉంది. మనందరం చెడ్డవైనా మంచివైనా, అన్ని మంచివే కాదు. నా డైరీ రాసుకుంటూ ఉంటాం, చెడ్డవన్నీ దాచిపెడుతూ ఉంటాం, మంచివన్నీ చెప్తూ ఉంటాం, మంచివన్నీ రాసుకుంటూ ఉంటాం, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి. కానీ అక్కడ దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అక్కడ చెడ్డవైనా మంచివైనా అన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాడు. అందుకే మన జీవితంలో చెడ్డవి ఏం కావాలి? విసర్జించబడాలి. చెడ్డవి ఉండకూడదు. ఎందుకంటే మనం అందరము ఎందుకనగా దేహాన్ని విడిచిన దేహమందు ఉన్న దేవునికి ఇష్టమైందే చెయ్యాలని మిగుల అపేక్షిస్తున్న అదే మా యొక్క ఆశ, లేక మిగుల అపేక్ష, తీవ్రతరమైన ఆశ. ఎందుకంటే మేము జరిగించిన క్రియలు మంచివైనా చెడ్డవైనా వాటన్నిటికీ ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది. ఎప్పుడో అయిపోయింది, అయిపోయింది, అయిపోదు, ఏది ఉండదు. అర్థమైందా? అయిపోయేది ఏది ఉండదు. ఉదాహరణకు మట్టిలో విత్తనాలు పెడుతున్నా, అయిపోయేది ఉంటుందా? ఒక చెట్టు వచ్చింది, ఫలాలు తిన్నాం, అయిపోయింది ఉంటుందా? విత్తనం ఉంది. ఇది కూడా ఒక మట్టి అనుకోండి, మట్టితో చేసింది కదా, మట్టి అయిపోద్ది కదా. ఈ మట్టిలో నీవు ఏదైనా ముగిసిపోయేది ఉండదు. అలా కూడా మీరు ఆలోచించండి, అర్థమవుతుందా? ఇందులో ముగిసిపోయేది ఉండదు. అందుకే ఇందులోకి ఏముండాలి? ఏం విత్తబడాలి? వాక్యం విత్తబడాలి, వాక్యం ఫలించాలి. అప్పుడు ఆ ఫలాలు మనం అనుభవిస్తూనే ఉంటాం. జీవ వృక్ష ఫలాల వలె ఆ ఫలితాలు నిరంతరం అనుభవిస్తూ ఉంటాం. ఆ వాక్యానికి బదులుగా శరీర ఇచ్చలు ఇందులో ఉన్నాయనుకోండి, ఆ వేదన ఫలాలు 100 సంవత్సరాలు అనుభవించి అయిపోద్దాం. దాన్ని రెండో మరణం అన్నాడు. అంటే ఏంటో తెలుసా? రెండో మరణం అంటే మళ్ళీ దాని యొక్క నిర్వచనం కావాలి. రెండో మరణం అంటే నిత్య వేదన అని అర్థం. వాళ్ళు కూడా వేదన పొందుతూనే ఉన్నారు. 100 సంవత్సరాలైనా వేదన, 200 ఆ ధనవంతుడు ఆ పాతాళంలో వేదన పడుతూనే ఉన్నాడు. ఈ లాజరు పరదైసులో ఆనందిస్తూనే ఉన్నాడు. ఇతడిది జీవవృక్ష ఫలాలు, అతడిది వేదన ఫలాలు. అది మనం గ్రహించాలి. కాబట్టి వాక్యం తెలియజేస్తుంది, దేహం అందున్న దేహాన్ని విడిచిన దేవునికి ఇష్టలుగా ఉండాలనేదే మిగులు అపేక్షించాల్సిన విషయం. ఎందుకంటే మనం జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము అక్కడ నిలబడాల్సి ఉంది. ఇక్కడ పనులున్నాయి, జీతం ఎక్కడుంది? అక్కడుంది. ఇక్కడుండే జీతం అనేది అది నీడ వంటిది, నిజం అక్కడుంది. ఇక్కడ పని చేసాం, ఉద్యోగంలో పని చేసాం, రిటైర్ అయ్యాం, పని చేస్తూ ఉన్నాం, జీతం పొందుతూ ఉన్నాం, అయిపోయింది కాదు. దేవుడు నీకు జీతం ఇచ్చేవాడు. ఇది ఇక్కడ కనిపించే ధనము అది నీడ వంటిది, ఇక్కడ కనిపించే జీవితం నీడ వంటిది. అసలైనది ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎటువంటి లోటుపాట్లున్నా సమస్యలున్నా మనం పెద్దగా పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు విశ్వాసం ఉంది కదా. అసలైన జీవితం ఆయన తయారు చేస్తున్నాడు. మనం నిర్మించుకునే దాంట్లో అటు ఇటు ఉన్నా కూడా మనం భూమి మీద పరదేశం, యాత్రికులం. కానీ అసలైంది మన కొరకు స్థలాన్ని చూసేది ఎవరు? మామూలు వ్యక్తి కాదు. మీకు స్థలము చూడ్డానికి సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను అన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. అర్థమైందా? మీ కొరకు నివాసములు సిద్ధపరుస్తున్నాను అన్నవాడు సాధారణమైన వాడు కాదు. అది మన విశ్వాసం. మన కొరకు నిర్మిస్తున్నవాడు ఆయనే, మనకు జీతాన్ని సిద్ధపరుస్తున్నవాడు ఆయనే. అది మనం గుర్తించాలి. కాబట్టి వాక్యం తెలియజేస్తుంది, ఆ పగలు సమీపమైంది, అంతము లేని ఆ పగలు ప్రతి ఆ చీకటిలోనికి దూసుకొని వెళ్ళే వెలుగును దేవుడు తీసుకురాబోతున్నాడు. చీకటికి చోటు దొరకదిగా.
ఆ విధంగా మనం గ్రహించాలి. చీకటితో నిబంధన చేసుకున్న నిబంధన నిలువదు అన్నాడు అక్కడ. పాతాళముతో నిబంధన చేసుకున్న మీ నిబంధన నిలువదు అన్నాడు అక్కడ ప్రభువు మాట్లాడుతూ. కాబట్టి పగలు సమీపించింది, మనం మేల్కోవాలి, రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అలాగే అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార సంబంధమైనది, సాతాను సంబంధమైన ప్రతిది కూడా ఏది మనలో ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు, సైతానుకు చోటు ఇవ్వకూడదు. సైతానివి మనకెందుకండి? నీకు అర్థమైందా? దేవుడు వద్దన్నవన్నీ సైతానివే. అట్లా తీసుకోండి. ఏదేం తోట ఎవరిది? దేవునిది. తోటలో ఉన్నవన్నీ కూడా దేవునివే, దేవుడు చెప్పాడు. కానీ ఒక్క రోజున ఒక ఆజ్ఞ వచ్చింది, తినకూడదు. దేవుడు ఎవరి కొరకు చేశాడో, ఎవరిని అక్కడ పెట్టాడో అందులోనే వద్దు అనే ఆజ్ఞ ఉంది. నీ స్వేచ్ఛ జీవితంలోనే దేవుడు వద్దు అనే ఆజ్ఞలు కూడా పెట్టాడు. అది మనం గుర్తించాలి. దేవుడు వద్దు అన్న దాని పట్ల ఆయన వద్దన్నవెందుకు? అక్కడ నష్టములో నాశనములో ముంచేవే ఉన్నాయి. వాక్యం తెలియజేస్తుంది. ఆ వద్దన్న దాన్ని చూడడం ఎందుకు? దాని పట్ల ఒక సానుకూలమైన స్పందన ఎందుకు వచ్చిందా లేదా? రావడానికి కారణం వీడు నిరంతర పోరాటం చేస్తున్నాడు. వాడు చూడొచ్చు కదా ఒకసారి. అటుగా చూస్తే నువ్వేమైనా ఆశిస్తావా? అయినా అది చంపేదైతే దాన్ని చూడడం ఎందుకు? కానీ అలా ఉంది, అలా ఉంది. చంపేదన్నప్పుడు దాంతో సంబంధం లేనట్టుంది. కానీ ఒకరోజు చూసింది. ఎందుకు చూసింది అంటారు? పోరాటం, అనుదిన పోరాటం ఎక్కువైంది. ఆయన చూస్తేనే ఆశిస్తానా? ఒక స్టెప్ రాజీ పడడం ద్వారా చూడడం, చూసినప్పుడు ఆశించడం, ఎన్ని జరిగిపోయాయి అంధకార క్రియలకు. అందుకే సాతాను అనేవాడు వచ్చాడు, వీళ్ళ జీవితాల మీద అధికారాన్ని తీసుకొని వాళ్ళను కాళ్ళ కింద పెట్టాడు. అధికారి ఎవడు? సాతాను. ఈ లోక అధికారి అని సాతాను గురించి చెప్పబడింది. సరే, ప్రభు వచ్చి త్యాగం చేయాల్సి వచ్చింది. అంత త్యాగం చేసి మరలా అధికారాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి దేవుడు వద్దు అన్నవాడితో మనకు సంబంధం ఉండకూడదు. ఆ వద్దు అన్న దాంట్లో వాడు చూపించేది అసలు ఉందా అన్న విషయం కూడా ఉండదు. ఒకటైతే చూడు, ఇప్పుడు అవ్వను శోధిస్తున్నాడండి. దేనికి శోధిస్తున్నాడు? ఈమె వలలో పడాలంటే ఆమెకు ఒకటి చూపించాలి ఆశ. ఏంటది? నువ్వు దేవత అవుతావు. అంటే నువ్వు ఏదైనా తోటలో ఉన్నావు, దేవుడు ఉండే స్థలము అక్కడ ఉంటది. అది నీకు తెలియంది. నువ్వు వెళ్ళి అక్కడ ఆ దేవుడే ఇక్కడికి వస్తున్నాడు కదా. మరి ఆ దేవుడే ఇక్కడికి వస్తున్నాడు కదా. ఒక ఆశను చూపించాడు. నువ్వు దేవత అవుతావు అన్న ఒక ఆశను చూపించేసరికి నిజంగా దేవత చేసే దాంట్లో ఉందా? లేదు. ఇది మనం గుర్తించాలి. మరెందుకు దాన్ని వీడి పెడుతున్నాడు? ఈ అధికారము వాడికి కావాలి. సాతాను మనుషులను ఎందుకు శోధిస్తాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. వాడి పబ్బము గడుపుకోవడానికి, నీ కోసం కాదు, నీ క్షేమం కోసం కాదు, నీ సంతోషం కొరకు కాదు, వాడి పని జరిపించుకోవడానికి కోసం. ఇది చాలా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వాడు చెప్పే దాంట్లో నువ్వు దేవత అందులో లేదు. దానికంటే మీ అధికారం మొత్తాన్ని వాడు తీసుకొని మిమ్మల్ని ఏమీ లేకుండా చేసి మీ మీద ఏలుబడి చేయగలిగింది వాడికి దొరకబోతోంది. కాబట్టి మనం గుర్తించాలి, అంధకార సంబంధమైన క్రియలతో మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. దాని గురించి ఇక్కడ చెప్పాడు కదా, ఆ క్రియల గురించి చెప్పాడు ఇక్కడ 13వ అధ్యాయములో. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు అనే విషయాలు చెప్పాడు. తర్వాత కామ విలాసములు, పోకిరి చేష్టలు అని చెప్పాడు. తర్వాత కలహమైనను మత్సరమైనను లేకయు, ఇదిగో విసర్జించాల్సినవన్నీ ఇవి మళ్ళీ లోతుల్లోనికి వెళ్తే చాలా విషయాలు మనకు కనబడతాయి. ఇటు అంధకార క్రియలు, అటు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. చూడండి ఎంత లోతుగా ఉంది సబ్జెక్ట్. ఇవి మనం గుర్తించాలి. ఇవి ఉండకూడదు అనే విషయం చెప్పాడు. అలాగే 14లో కూడా ఒక ఆలోచన నువ్వు మానాలి. ఒకదానికి ఆలోచించే ఆ స్థలం ఎక్కడుంది? మనస్సు. దానికి ఆలోచించుటకు నీవు సమయం ఇవ్వకూడదు. దేనికి? శరీర ఇచ్చల కోసం. మరి దేనికి? క్రీస్తులాగా కనబడడానికి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో
ఎదుగుదమో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, దానికి నువ్వు అవకాశం ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలని వాక్యం చెప్తుంది. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై అన్నిట్లో ఆయన వలె కనబడండి. ఆయన వలె నువ్వు కనబడాలి. దానికి ఆలోచించు. శరీర ఇచ్చల కోసం ఆలోచించకు అని ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే మనలో ఏదైనా మార్పు జరిగిందా? మన ఆలోచనలన్నీ క్రీస్తులాగా ఉండుట అన్న దాని కొరకే మన అధ్యయనమా, మన ప్రయాస, లేక శరీర ఇచ్చల కొరకు ఇంకా సమయం ఉందన్నట్టు మనం ఆలోచిస్తున్నామా? ఈ సమయం సిద్ధపాటుకు, ఈ సమయము క్రీస్తు వలె ఉండడానికి, ఎదగడానికి టైం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎదగాలి. మనం ఎదుగుదల అనుకునేదంతా కూడా నశించిపోద్ది, ఈ లోకంలోనే విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ ప్రభు కోరుకునే ఎదుగుదల అది క్రీస్తులాగా ఉండుట అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలోనికి రండి. యోహాను రాసిన మొదటి పత్రికలో చీకటి గురించి కొన్ని విషయాలు చెప్పాడు. చీకటి వెలుగు అని చెప్పాడు కదా, దాని గురించి చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 5 నుండి విషయాలు చెప్పాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రునిగా చేయును. ఇవన్నీ ఏదో సండే స్కూల్లో చెప్పే విషయాలు, లేదా భక్తి ప్రారంభంలో అనుకుంటున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చదవండి, అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇక మనం చివరికి వచ్చేసాం. అక్కడ చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. ఇక్కడ చీకటి 2 విషయాలు చెప్పాడు. చీకటి అంటే ఇక్కడ మొదటి అధ్యాయము 5 నుండి చెప్పిన ఒక విషయము, అలాగే 2వ అధ్యాయము 7 నుండి చెప్పే విషయాల్లో చీకటి అంటే ద్వేషం అని చెప్పాడు. 2వది ఇక్కడ చీకటి అంటే దేవునికి మనకు మధ్యలో దాగుడు మూతలు చెప్పాడు. అన్యోన్యత లేని స్థితి చీకటి అని చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ చెప్తుంది ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. అయితే మనం దేవునితో సహవాసం ఉంది అని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే మనం చెప్పేది నిజం కాదు, మనలో సత్యమే లేదు అని చెప్పాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులోకి రావాలి, వెలుగులో నడవాలి. ఏం చెప్తున్నాడు? వెలుగులోకి రావాలి, నడక, అడుగులు, అనుసరణ, నువ్వు వెంబడించేది, నువ్వు కోరుకునేది, గురిగా పెట్టుకునేది, అనుసరించేది, నడుచుట వెలుగై ఉండాలి. వెలుగులోకి రావాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఏం జరుగుద్ది? మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే దేవునితో మనకు ఏముంటుంది? అన్యోన్యత. దేవునితో మనకేముంటుంది? అన్యోన్యంగా ఉండుట. అంటే ఎటువంటి దాగుడు మూతలు ఉండవిక. ఎందుకంటే మనం వెలుగులో ఉన్నాం, తర్వాత వెలుగులో నడుస్తున్నాం, ఇక చీకటి మనలో లేదు. అప్పుడు దేవునికి మనకు అన్యోన్యమైన సహవాసం. ఆ సహవాసములో దాగుడు మూతలు లేవు, ఆ సహవాసములో వ్యత్యాసాలు లేవు, తెలియని సంగతులు లేవు. దీని గురించి మాట్లాడుతున్నాడు. నీవు వెలుగులోనికి వచ్చి వెలుగులో నడిస్తే దేవునికి నీకేముంటుంది? అన్యోన్యత ఉంటుంది. అరమరికలు లేని జీవితం నువ్వు దేవుని దగ్గర జీవిస్తావు, వెలుగులో నడుచుకున్నట్లయితే అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం వెలుగులో నడవాలి, ప్రతిదీ వెలుగై ఉండాలి, అంటే అనగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం ఆశించే ప్రతి విషయం వెలుగై ఉండాలి, వెలుగులోనిదై ఉండాలి.
మీకు అర్థమవుతుంది కదా, వెలుగులోనిది అయి ఉండాలి. వివాహమును గురించిన ఒక విషయం ఉందనుకోండి, చీకటిలో నిర్ణయాలు ఉన్నాయి, వెలుగులో నిర్ణయాలు ఉన్నాయి. వెలుగైన నిర్ణయాలు, రూతును గురించి, బోయాజును గురించి మనం చూస్తాం. రూతు యొక్క నిర్ణయములో ఎలా ఉంది? అత్తమ్మ నుండి రావాలి గ్రీన్ సిగ్నల్. అప్పటి వరకు తనకు ఏది దాని గురించి ఆలోచించడం, చర్చించడం, ఎవరితోనైనా మాట్లాడడం తనకు అవసరమే లేదు. తన పని ఏంటో ఆ పని చూసుకోవడం ఒకటే ఉంది. ఎక్కడి నుండి రావాలి? అక్కడి నుండి రావాలి. అక్కడి నుండి వచ్చిన దాంతో ఈమె ఏకీభవించాలి. అది లీగల్ అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. లేదు నాకు లీగల్గా రావట్లేదు, లీగల్గా రమ్మంటే వీసా రావట్లేదు, దొంగ రూట్లో పోతానంటే అర్థమవుతుందా? లీగల్ వెరిఫికేషన్ రావట్లేదు నాకు అని ఇంకెవడో పక్క నుండి పిలుస్తాడు, నేను చూపిస్తా అని. అందులో నీకు సమస్యలు తప్ప, దొంగ అవుతావు, భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. స్వేచ్ఛ, అధికారము, ప్రమోషన్ అనుకుని నువ్వు బానిసం అయిపోతావు అక్కడికి వెళ్ళి. నీకు అర్థమవుతుంది కదా. వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. రూతు ఏ విధంగా ఉంది, బోయాజు ఏ విధంగా ఉన్నాడు, అక్కడి నుండి రావాలి, అక్కడి నుండి రావాలి అనే విషయం మనం చూస్తున్నాం. అలాగే ఏ విషయం ఉన్నా వెలుగులో పెట్టు, వెలుగులో పెట్టు. తల్లిదండ్రుల దగ్గర నుండి, సంఘము నుండి, సంఘ కాపర్ నుండి రావాలి అని ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేదు. తల్లిదండ్రులు కాదన్నా, సంఘ కాపరి కాదన్నా, సిస్టము కాదన్నా, ఎందుకు ఆ కాదన్నా అన్న మరి సిస్టమ్ అంతా నీకోసమే కదా, నీకు సేవ చేయడానికే కదా సిస్టమ్ అంతా ఉంది. తల్లిదండ్రులు నీకు సేవ చేయడానికే కదా వాళ్ళ అనుభవం అంతా పెట్టేది. అలాగే సమాజంలో, సంఘములు దేవుడు ఏర్పాటు చేసిందంతా నీకు క్షేమము నిరంతరం ఉండడానికే కదా పెట్టింది సిస్టమ్ అంతా. ఆ సిస్టాన్ని కాదంటున్నావంటే, ఆ భద్రతనే వద్దంటున్నావంటే, ఆ కంచెలే అడ్డం అంటున్నావంటే శత్రువు దూసుకొని వస్తాడు నీ దగ్గరికి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అది మనం గుర్తించాలి. వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. అది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వెలుగులో మనము నడవాలి. చీకటితో ఉన్నవన్నిటిని కూడా తొలగించుకోవాలి ఒకటి. రెండవది యుద్ధం చెయ్యాలి. నువ్వు తొలగించుకోగానే అయిపోయింది, అది ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? సైతాన్తో సంబంధం లేకుండా మొత్తం కనెక్షన్స్ అన్ని ఆపేసుకొని ఉన్నావు అనుకోండి, వాడు ఊరుకుంటాడా? వాడు యుద్ధం చేస్తాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాడు, మారుమనసు పొందాడు, సైతాన్తో ఉన్న కనెక్షన్లు మొత్తం కట్ చేశాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి రావడం మాత్రమే కాదు, దైవజనుడు చూసి, పరిచర్య చూసి అంత బాగుందని దైవజనుడితోనే ఉండి, ఇక నాకేది వద్దు, ఇల్లొద్దు, వాకిలొద్దు, వస్తువులొద్దు, జీవితమే వద్దు, సేవే కావాలి అని సేవలోనికి వచ్చాడు. సేవలో ఎదుగుతున్నాడు. ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు, ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. ఎవరు? గేహజీ. మీకు అర్థమైంది కదా. ఒక రోజున ఒక పరిస్థితి వచ్చింది. ఒక పరిస్థితి వచ్చినప్పుడు నయమాను కొన్నిటిని తీసుకొని వచ్చి, ఇదిగో వీటిని స్వీకరించమంటున్నాడు. 2వ రాజుల 5:20లో అతడు వాటిని అంగీకరించలేదు. అప్పుడు గేహజీ, నా యజమానునికి మనసు లేదు, వీటిని స్వీకరించడానికి వెండి బంగారాల మీద నా యజమానునికి ఏమి లేదు, మనస్సు లేదు, నాకు మనసు ఇప్పుడు పడుతుంది. 5:20 మీరు చదవండి. అక్కడ యజమానికి మనసు లేనప్పుడు నీకెందుకు మనసు? యజమానితోనే వచ్చావు కదా. అసలు యజమానునితో ఉండమని చెప్పింది ఎవరు? అసలు అన్నిటినీ కాదని ఎందుకు వచ్చావు? అవి నశించిపోయేవి. అవి ఎన్ని ఉన్నా, సంపాదించినా సంపాదించకున్నా నేను మాత్రం జీరో. అందుకే కదా ఈ మార్గంలో జీరోనే అనేక దాన్ని విడిచిపెట్టి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ మార్గములో అక్షయమైనవి ఉన్నాయి, అక్షయ ధనం ఉంది, అక్షయమైన స్వాస్థ్యం ఉంది. ఇక్కడ అన్ని కూడా అక్షయమైనవి, ఎవరు ఎన్నడు నా నుండి తీసివేయలేని ఉన్నాయి అని వచ్చాడు సేవలోనికి. కానీ ఈరోజు ఆ వెండి బంగారములు, అందుకే ఎలీషా చెప్పాడు, వీటిని సంపాదించడానికి సమయమా? వెండికి కానీ, బంగారానికి కానీ, వస్త్రములకు కానీ, అలాగే తోటలకు కానీ, పొలాలకు కానీ, అలాగే
దాసీ జనాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది అక్షయత కొరకు సమయం. అది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సాతాను ఏం చేస్తున్నాడు? ఎలీషా దగ్గర, ఇప్పుడు ఎలీషా తర్వాత ఎవరు కావాలి? ఎలీషా శిష్యులు ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు ముఖ్యమైన మనం చదువుతూ ఉన్న దాంట్లో వెలుగులో కనబడేది ఎవరు? ఎలీషా యొక్క ముఖ్య అనుచరుడిగా కనబడుతున్న వ్యక్తి. ఇప్పుడు ఇతని మీదకి దేవుడేమో ఎలీషా కంటే డబుల్ పోర్షన్ అనాయింటింగ్, ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని దేవుడు అతన్ని కోసం ఆలోచిస్తూ ఉంటే ఇతడి మనసు దేని మీద పడ్డది? వెండి బంగారాల మీద పడ్డది, అక్షయత మీద కాదు. ఎందుకు? సాతాను పోరాటం చేస్తుంది. యుద్ధోపకరణములు ధరించాలి. ఒకవైపు కవచములు, మరొక వైపు యుద్ధం చేస్తూ ఉండాలి. చివరి వరకు మనము యుద్ధము చేస్తూనే ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆ గెహజీ గురించి మనం చూస్తే, యజమానికి మనస్సు లేదు అని తెలుసుకున్నా, నాకెందుకు మరి దాని మీద? ఆయన నా ముందు నడిచే వ్యక్తి. బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉన్నారో చూసి బుద్ధి లేని వాళ్ళు అలా ఉంటే వీళ్ళు కూడా బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు కదా. సంఘంతో ఉంటాం, సంఘం ఎలా ఉందో అలా ఉంటే అయిపోద్ది కదా. సంఘం అంటే మనం కాదు, సంఘం అంటే అపోస్తుల ద్వారా స్థాపించబడింది సంఘం కదా. అపోస్తుల ద్వారా స్థాపించబడింది సంఘం. ఆ సంఘం ఆ రోజు ఎలా ఉంది? అలాగే అందరూ ఉంటే అలాగే ఉండేవాళ్ళు. సంఘములో ఉంటారు, లోకంతో స్నేహం పెట్టుకుంటారు, దాన్ని తీసుకొచ్చి సంఘములో దూర్చి ఏం చేస్తుంటారు? చాలా మందికి ఇది కావాలి. ఇది ఎక్కడిది? భక్తుల్లో ఉందా? దేవుడు చెప్పిన దాంట్లో ఉందా? భక్తులు అనుసరించిన దాంట్లో ఉందా? కానీ అది లోకములోది. అది మనం గుర్తించాలి. అది భక్తుల్లో కాదు, వాక్యములో కాదు. మాదిరిగా ఉన్న వారిని చూడమంటే మనకు అంత శక్తి లేదు. నీకెప్పుడు లేదు. శక్తినిచ్చేవాడు దేవుడు, బలమిచ్చేవాడు దేవుడు. నన్ను బలపరుచువాని యందు నేను ఏదైనా చేయగలను. దేవుడు నిన్ను బలపరచను అన్నాడా? నీకు శక్తినివ్వను అన్నాడా? నిన్ను చూడను అన్నాడా? ఏంటండి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మాదిరికరమైన వారిని చూడమంటే మనకంత ఓపిక లేదు, మనకంత శక్తి లేదు. మనకు శక్తి లేదు, కానీ మనకు శక్తినిచ్చేవాడు ప్రభు అన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ గెహజీ చూడండి, యుద్ధములో ఓడిపోయాడు. అవ్వ యుద్ధములో ఓడిపోయింది. సంసోను యుద్ధములో ఓడిపోయి మనస్సు లేక మనస్సులో విసిగిపోయి చావగోరెను. ఓడిపోయాడు. యుద్ధోపకరణములు ధరించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి, పగలు సమీపమైంది, రాత్రి గడిచిపోయింది, పగలు సమీపమైంది గనుక అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి. అది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం మేల్కోవాలి, చీకటితో సంబంధము లేకుండా వాటన్నిటి విసర్జించాలి. అలాగే ఏం చేయాలి? మనం కవచాలు ధరించాలి. కవచాలు ధరించడం గురించి కూడా నేర్చుకుందాం తర్వాత. కవచాలు ధరించడం అంటే నీకు ఏమాత్రం హాని కలగని విధానాల్లో నిన్ను నీవు స్థాపించుకోవడం. ఇక సాతాన్ని నేను చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ ఏమైపోయింది? నీవు కవచం ధరించేసావు, సత్యమును దట్టి కట్టుకున్నావు. ఇక బలహీనత రావడానికి అవకాశం లేదు. నీతి అను మైమరువు బుల్లెట్ ప్రూఫ్ ధరించావు. నువ్వు ఎక్కడికి వచ్చావు? నీతిలోకి వచ్చావు. ఇక వాడేం చేయగలడు? ఆల్రెడీ ఎంగేజ్లో ఉన్నావు నువ్వు. దేంట్లో? దేవుని చిత్తములో. ఇక వాడేం చేయగలడు? ఆలోచించండి. వివాహం చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు, వివాహం చేసేవారు, మళ్ళీ ఈ అబ్బాయికి సంబంధాన్ని చూడకండి, మళ్ళీ ఈ అమ్మాయి కొరకు మీరు సంబంధాన్ని. మీకు అర్థమవుతుంది కదా? అలా నీవు ఆల్రెడీ ఈ నీతిలో, ఈ సత్యములో ఉన్న తర్వాత ఇక వాడి ఆయుధాలు ఏవి పని చేయవు. అది సురక్షితంగా ఉండడం అంటే. నీతియుక్తమైన విధానాల్లో నీ జీవితాన్ని స్థాపించుకుంటే నీకు హాని జరగదు. కానీ యుద్ధం ఉంటుంది. యుద్ధం చేయడానికి కూడా దేవుడు ఏమిచ్చాడు? ఖడ్గం ఇచ్చాడు,
డాలు ఇచ్చాడు. ఈ రెండిటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. విశ్వాసం, విశ్వాసం చాలా అద్భుతమైందండి. నేర్చుకుందాం ముందు ముందు. నేను ముగిస్తున్నాను. విశ్వాసంతో ఏం చేస్తాం తెలుసా? దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. అంటే సైతాన్ కర్మాగారములో ఉన్న ఏది కూడా నీ మీద పని చెయ్యలేని దాన్ని ఇచ్చాడు దేవుడు. దాని పేరేంటి? విశ్వాసం. విశ్వాసం. ఆ విశ్వాసములో ఎల్రోయి అని ఒకటైతే ఇంకొకటి యెహోవా ఈరే. మీకు అర్థమవుతుందా? దేవుడు నా పరిస్థితులన్నీ చూస్తున్నాడు ఒకటైతే, రెండోది అన్నిటినీ ఆయన చూసుకోగలడు అన్నప్పుడు సైతాను ఉచ్చులో పడడానికి అవకాశం ఉందా? నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో అన్నప్పుడు ఇక వాడి ఆశలకు, వాడి యొక్క ఆప్షన్స్ కు అవకాశం ఉంటుందా? ఉండదు. విశ్వాసం అలాంటిది. నాకు దేవుని మీద విశ్వాసం ఉంది. కాలము లేదు, సమయము లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, వయసు లేదు, ఇక ఉద్యోగము ఇది, పరిస్థితులు. దేవుడు కాలానికి అతీతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలా? కాలం గురించి చెప్పాలా? ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాం మనం కాలం గురించి. కాలం గురించి ఆయనకి ఎందుకు చెప్తున్నావు? కాలాన్ని సృష్టించేవాడు, కాలాన్ని పొడిగించేవాడు, కాలాన్ని కట్ చేసేవాడు ఆయన. ఆయనకేం చెప్తావు నీవు? విశ్వాసం అనేది ఎంత శక్తివంతమైందో తెలుసా? అది డాలు, దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నిటిని నువ్వు ఆర్పే శక్తివంతమైన దాన్ని దేవుని చేతిలో పెట్టాడు. విశ్వాసం. ఖడ్గం, వాక్యం అని ఖడ్గం ఉంది. వాక్యానికి భయపడతాడు సాతాను. మీకు అర్థమైంది? మీకు భయం లేదేమో కానీ వాడికైతే భయం ఉంది. వాడికైతే భయం ఉంది. అందుకే ప్రభు దేన్ని ఉపయోగించాడు? వాక్యం, వ్రాయబడిన వాక్యం ఉపయోగించాడు. వాక్యం అంటే ఏంటో ఏమనుకుంటున్నారు? ఇది వాక్యం అంటే ఒక పేపరు, ప్రింట్ చేసిన ఒక పేపర్ అనుకుంటున్నారా? కాదు. పేపర్లో చాలా పేపర్లు ఉంటాయి. మీరు రాసుకున్న పేపర్లన్నీ ఉంటాయి, ప్రింట్ చేసిన పేపర్లు ఉంటాయి, కానీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది మామూలు పేపరా? మీకు అర్థమైందా? డబ్బుల్లాగా అనిపించదు. నీ డబ్బులకు మించింది అది. నీ డబ్బులని లక్షల్లో ఉంటాయి, కోట్లలో ఉంటుంది. ఉదాహరణకు మీకు గుర్తు చేస్తున్నా. దాని పవర్ వేరు. ఇది ఏమనుకుంటున్నారు? ఇది నిబంధన వాక్యం, దేవుడు మనుషులతో చేసిన ప్రమాణం. ఇది మామూలు వాక్యం కాదు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము కాలమును ఎరిగి తెలుసుకోవాలి. ఇదిగో పగలు సమీపమై ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంధకార క్రియలను విసర్జించాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.